గుడ్ మార్నింగ్ ఎవరివన్, అందరికి నమస్కారం అండి. మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథం గురించి తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ముఖ్యంగా మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయండి. ఏంటంటే ఇవి ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రెండో గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, రాజుల రెండో గ్రంథం, దినవృత్తాంతం మొదటి గ్రంథం, దినవృత్తాంతం రెండో గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు, ఓషయ్య, యేవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. ఈ 29 పుస్తకాలు పాత నిబంధన. కొత్త నిబంధన మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యములు, రోమియోలకు పత్రిక, గలాతీయులకు పత్రిక, ఎఫెసీయులకు పత్రిక, ఫిలిప్పీలకు పత్రిక, కొలస్సీయులకు పత్రిక, మొదటి దశలోని పత్రిక, రెండో దశలోని పత్రిక, మొదటి తిమోతి పత్రిక, రెండు తిమోతి పత్రిక, తీతుకు పత్రిక, ఎబ్రీలకు పత్రిక, యాకోబు పత్రిక, ఫిలోమాను పత్రిక, మొదటి పేతురు పత్రిక, రెండో పేతురు పత్రిక, మొదటి యోహాను సువార్త, రెండో యోహాను సువార్త, మూడో యోహాను సువార్త, యూదా పత్రిక, ప్రకటనా గ్రంథం. మొత్తం 66 పుస్తకాలండి. అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క పుస్తకం గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం ఆదికాండం గురించి తెలుసుకుందాం. నేను ఆదికాండం మీకు చార్ట్ చూపిస్తా, ఓవరాల్గా చెప్తాను, తర్వాత మళ్ళీ వివరంగా మళ్ళీ చెప్తా. ఓకే, ఇప్పుడు మనం చార్ట్ చూద్దాం.